తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో తెలుగు రాష్ట్రాల అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై కుట్ర చేస్తూ ఉన్నాయి. మనమంతా కళ్ళు తెరవాలి, లేకపోతే ఈ తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా లేదా అనేటటువంటి అనుమానం కలుగుతూ ఉంది మిత్రులారా. అలాగే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా, ఇక చేసేదేముంది అని చెప్పేసి మనం ఇంట్లో కూర్చుంటే ఇక సామాజిక వర్గం కనబడకుండా పోతుందనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా చట్టాలు అయిపోయినాయి కదా, ఏమీ చేయలేమని మాత్రం అనుకోకండి. అది ఏమి భగవద్గీత కానీ, బైబిల్ కానీ, ఖురాన్ కానీ కానే కాదు మార్చలేకపోవడానికి. పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ మిత్రులారా. ప్రజలే ప్రజాస్వామ్యంలో సుప్రీం కాబట్టి మనమంతా శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయగలిగితే, మన బలాన్ని చూపించగలిగితే ఈ చట్టాలన్నీ వెనక్కిపోతాయి. ఇది ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ కాదు. అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీల్లో కొన్ని వర్గాలను రెచ్చగొట్టి మాల సామాజిక వర్గాన్ని తొక్కేసేటటువంటి కార్యక్రమం చేపట్టినాయి కాబట్టి ఇకనైనా మనమంతా రోడ్డు మీదకి వచ్చి శాంతియుతంగా పోరాటం చేయడానికి సిద్ధం కావాలని చెప్పేసి కోరుకుంటూ, డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాల మహానాడు అండ్ రాంగ్స్.